మాట్లాడవలసిందిగా గౌరవనీయులు పెద్ద ఆర్ఎస్ ప్రసాద్ గారు, గౌరవనీయులు గొట్టిముక్కల పద్మరావు గారికి, సతీష్ రెడ్డి గారు, రాజ్యలక్ష్మి గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి సోదరి సోదరులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. అందరికీ ఆరోగ్యం. ఈరోజు సమాజంలో మన దేశమే కాకుండా ప్రపంచంలో కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు హెల్త్ కాన్షియస్ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి సమాజంలో కూడా ఏదైతే పొల్యూషన్ ఉందో అంటే రకరకాలుగా ఈరోజు రోగాలు వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన దినచర్య కానివ్వండి, సమాజంలో రకరకాల సమస్యల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు, ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా పొల్యూషన్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే హెల్తీగా ఉండవలసినటువంటి ప్రతి మానవుడు రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ ఆరోగ్యం అనేటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రసాద్ వారి ఒక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణానగర్లో ఒక బ్రాంచ్ కూడా ఆల్రెడీ ప్రారంభమై రన్ అవుతున్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. మరి కుక్కట్పల్లి ప్రాంతంలో ఇది ఈ రోజు ఈ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం, ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగా చాలా పెద్ద ఎత్తున ఎడ్యుకేటర్స్ ఉండడం వలన హెల్త్ కాన్షియస్ విషయంలో కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోగా ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. మనిషిని ఎప్పుడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి ఈ యోగా అనేది చాలా ఉపయోగపడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఈ రోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మరి రాత్రి వరకు రకరకాల సమస్యల మధ్యన ఉంటున్నాం. కొంతమంది ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. మరి ఏది చేసినప్పటికీ హెల్త్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఉదయం మనం యోగా చేసుకోవడం మూలన ఎప్పుడు బాడీ ఫ్రెష్ గా ఉండి మరి మనం ఏ కార్యక్రమం చేసినా కానీ హెల్త్ సహకరించేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం నిజంగా నేను ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ బ్రాంచ్ను ఇంకా విస్తరింపజేయాలని మా పూర్తి సహకారం, మాది కానివ్వండి, మా నాయకుల సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల మూలన కార్పొరేట్ హాస్పిటళ్లకు లక్షల సంఖ్యలో బిల్స్ పే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ 40-50 వేల నుంచి 4-5 లక్షల వరకు మరి బిల్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే ఏదైనా వ్యాపారం అయిపోయింది. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ ఒక మంది ఇస్తాడు. రెండోది ఈ డాక్టర్ దగ్గర నా హెల్త్ మరి నాకు వచ్చినటువంటి డిసీజ్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే లేదని ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన సేమ్ ప్రాబ్లం ఇంకో మంది ఇస్తాడు. అయితే దీనివల్ల రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. రెండోది రేపు పేషెంట్ చనిపోతుందంటే ఈరోజు 5 లక్షల బిల్లు కట్టినట్టు. అంటే ఇవన్నీ సమాజంలో ఎట్లయిపోయినాయంటే ప్రతిదీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా రావడం, మనిషికి మెంటల్ టెన్షన్స్ కూడా ఎక్కువైపోవడం. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకున్నట్టయితే తప్పకుండా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి మరి హెల్త్ డిపార్ట్మెంట్ మీద పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు గాంధీ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, నీలోఫర్ కానివ్వండి, రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి.
ఈ హాస్పిటల్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్తే ప్రాపర్ గా మెడిసిన్ దొరకదు, ప్రాపర్ గా మరి పేషెంట్స్ ని చూడరు అనేటువంటి పరిస్థితులను దూరం చేయడానికి ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, గాంధీ కానివ్వండి, ఉస్మానియా అన్ని హాస్పిటల్స్ కు 100 కోట్లు 200 కోట్లు అక్కడ అవసరాలను బట్టి మరి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే అదే విధంగా ఉండాలి అనేటువంటి విధంగా ప్రభుత్వం కష్టపడి కృషి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యోగా సెంటర్స్ చాలా ప్రాంతాలలో మనం చూస్తా ఉన్నాం. బట్ ఈ యోగా సెంటర్ ఉన్నటువంటి ప్రత్యేకత ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మరి వారికి కూడా యోగా ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.